అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినారు. వాస్తవం చెప్పినాం కాదని చెప్పలే. పెంచిన ఛార్జీలు ఎవరు పెంచినారు? 9 సార్లు పెంచినాం. ఇప్పుడు ఎందుకు పెంచినాం? మనం నువ్వు తీసుకున్నది ప్రూఫ్ ఆఫ్ ఛార్జెస్ అని పెంచినావు. ప్రూఫ్ ఆఫ్ ఛార్జీలు పెంచుతానని చెప్పి అప్పు తెచ్చుకున్నావు. ఆ ప్రూఫ్ ఛార్జ్ ఎవరు కట్టాలా? నేను కట్టాలనా? ఎవరు కట్టాలా? అసలు ఎవడు కట్టాలా? వడ్డీ ఎవడు కట్టాలా? ప్రజలకు ఏమో భారం వేసిపోతుంది. కట్టి తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం మీద భారం పడింది. కట్టాలి తెలుగుదేశం పార్టీ ఎడచి కడుతుంది. ఛార్జీలు పెంచినామా? నువ్వు పెంచిన దానికి నువ్వు తెచ్చుకున్న దానికి అప్పు తీస్తారా? అవును బాబా, మేము చేసింది కాదు పాపం, నువ్వు చేసిన పాపం ఇది. విద్యుత్ ఛార్జీ ఎంత? 32 కోట్ల రూపాయలు అప్పు చేశాను. మళ్ళీ వినియోగదారుల మీద 49,000 కోట్లు. ఎవడు పెంచినాడు? ప్రూఫ్ ఆఫ్ ఛార్జీలు నువ్వే పెంచుతా, నాకు ఇంత ఆదాయం వస్తుంది, నేను అధికారంలో ఉన్నాను కాబట్టి అప్పు తీరుస్తాను. ప్రభుత్వం అప్పు తీస్తారు, ఇది కంటిన్యూ ప్రభుత్వమే కదా. ప్రభుత్వం మీద భారపడి ఎన్ని ఉన్నాయి చూడండి. ఎన్ని ఉన్నాయి నష్టాలు? 1,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు పెరిగిన అప్పులు 49,000 కోట్ల రూపాయలు. జగన్ అవినీతి అసమర్థత 32,000 కోట్లు. కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 12,000 కోట్లు జాప్యం అయిపోయి 12,000 కోట్ల నష్టం. పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు జాప్యంతో 4,737 కోట్ల నష్టం. ఏడాదికి 700 మెగావాట్ల సోలార్ పవర్ కి నష్టం 3,850 కోట్ల రూపాయలు. అప్పుల వడ్డీ భారం 10,892 కోట్ల రూపాయలు. మళ్ళా డిస్కమ్ అది కూర్చుంటా డిస్కమ్ మీకు తెలుసుగా ఛార్జీలు పెట్టేది 9,613 కోట్లు. ఈ వైఫల్యాలను జెన్కో ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల మళ్ళీ 3,135 కోట్లు. పేపర్లు కూడా వచ్చింది, చాలా పెద్ద ఎత్తున చూసాను. ఆంధ్రజ్యోతిలో చాలా పెద్ద ఎత్తున వచ్చింది అని చెప్పి. అదే ఎవరు పెంచిపోయినారు? దాన్ని అడగలే. 9 సార్లు ఎందుకు పెంచిన అడగకూడదు అని జగన్ నిల్లు నేను ధర్నా చేసినారే, ఎందుకు బైక్ పెంచుతాడు అనవసరంగా, నా సర్వనాశం చేస్తారు ప్రజలుగా చెప్పి చెప్పవచ్చు కదా. ఇప్పుడు మేము పెంచినామా? నువ్వు పెంచిపోయింది ఇది. నువ్వు ప్రూఫ్ ఛార్జీలు ఎవడు కట్టాలే? నువ్వేం పోతీవి, మేము మా మీద భారం పడా. ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు మేము పెంచినామని. తెలుసుకొని మాట్లాడగలరు. ఏ రోజు బతికొచ్చింది ఆయనకు ప్రజలకు ధర్నా చేసేది ముఖ్యమంత్రి గారికి? అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలియదు ఆయనకు? ఆర్టీసీ సర్వనాశనం చేశా. అన్ని సంస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. 1 కాదు 2 కాదు. మైనార్టీ సంస్థ అయితే నేను చేసిపోయిన విజయవాడలో చెప్పా. ఒక్క పని చెప్పండి ఆయన చేసింది. దాని వాడెవడు మా ఎమ్మెల్సీ గాడు, మనకేం తెలుసా? మన పేటలోని మసీదుకు 5 లక్షల రూపాయలు రిలీజ్ చేసుకునేవాడు. వాడు కూడా మాట్లాడేటువంటి. అయితే రాజకీయాలు చేసేవాడు చేయాలా? వాడికి మళ్ళీ నీతిపరం మాట్లాడతారు. మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ ఎన్ని రోజులే అయిపోయి దాన్ని రెన్యువల్ చేయలే ప్రభుత్వం. నీకు సిగ్గు శరం లజ్జ ఉంటే ఖాళీ చేయాలి కదా ఇది ఇమీడియట్ గా. ఎవడన్నా సామాన్యుడు ఉంటే ఊరికి బాడీ వేయకుంటే ఊరుకుంటారా? ఎందుకు అయిపోయింది? దాన్ని అయిపోతే కూడా మీరు కంటిన్యూ చేస్తారు దానికి. ఊర్లో లేవా పప్పు దానిలో అంగళ్ళు వ్యాపారం చేయాలన్నా? తెలుసుకోవాలి ఎవరు చేసిపోయినాడు అప్పు. ఆ రోజు ఆయన అడిగితే ఇవన్నీ జరిగేది కాదు కదా. రాష్ట్రం బాగుండేది, మీరు బాగుండేది. ఇప్పుడు ఎందుకు బజారు పడినారంతా మీరు? ఇప్పుడు మిగులు విద్యుత్ పాయ, విద్యుత్ మిగులేదు. జగన్ ఆయన గురించి ఎన్ని చెప్పాలి చూడండి. ఎన్ని ఉన్నాయి ఆయన దగ్గర రాసేది. మన గోల్ రాసిన పెట్టినాడు పిల్లలు. అదే అది శ్రీది గారు రాశారు దాని గురించి. నేను చెప్పా ఓవరాల్ చెప్పిందని అంత క్లియర్ ఇట్లా జరిగిందని. దీనికి ఎంత బాధ్యుడు ఎవడు? మీరున్నారు, మేమున్నాము. నేనే అడిగిన ప్రూఫ్ ఆఫ్ ఛార్జీలు ఏమయ్యా ఇదని. అవే కొనేట బొగ్గు గిగ్గు కొనేట దానికోసం కట్టాలంట అని ప్రభుత్వం కట్టి ఆయన అన్ని చేసి ఇవ్వాలా? నేను బొగ్గు కొనేది డబ్బులు కట్టమంటే సోలార్ ప్యాకెట్ ఎవరు తెచ్చిరి? మీకు తెలుసు కదా. చంద్రబాబు ఉన్నప్పుడే కదా సోలార్ ప్యాకెట్ తెచ్చింది. ఏమైనా ప్యాకెట్ ఒకటి కట్టావా? మన జిల్లాలోనే కట్టారు కదా బ్రహ్మాండంగా. మన జిల్లాలోనే కాదు, నంద్యాల జిల్లాలోనే 2 జిల్లాలకు వస్తుంది. అటు సగం ఇటు సగం ఉండేది.
ఒక ప్రాజెక్ట్ మరి ఉర్దూ యూనివర్సిటీ దిమ్మలు కనపడుతున్నాయి ఎయిర్పోర్ట్ దగ్గర, నవ్వుతూ ఉన్నారు. ముస్లింల కోసం ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో ఒకటి పెట్టాము, తర్వాత కర్నూలు పెడతాము, ఎక్కువ మంది మైనార్టీలు ఉన్నారు, ఉర్దూ ప్రోత్సహించేవాళ్ళు, ఉర్దూ చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఈడబెడితే దాని దిమ్మలు కనపడితే ఇంత ఒక్క పని చేయలే. ఎక్కడ దాన్ని అడగాలి కదా నీ సార్. మీరు చెప్పండి, మీరు ఇక్కడ నిందాన్ని పుట్టి పెరగండి, ఏమైనా ఒక్క పని 6 నెలలు మళ్ళీ రోడ్ ఇస్తాం, మళ్ళీ వేస్తున్నా 30 మళ్ళీ 90 లక్షల రూపాయలు షాజీఖాన్ 100 రూపాయలు షాజీఖాన్ శాంక్షన్ చేసాం. ఎప్పుడు పెట్టుకోమని చెప్పిన జీవో ఇచ్చా. పనగానపల్లి కాబట్టి ఆయన 70 లక్షలు ఇచ్చే జీవో కాదు. ఇంకా 4 ఉన్నాయి. నా బాలశ్రీకృష్ణ గారు కూడా అడిగారు 2.5 కోట్లు ఉన్నాయి, చూసుకుంటారు మీరు కూడా. ఇవాళ ఇస్తాం, అది కమిట్మెంట్. అది కుప్పం కూడా ఉంది. ₹1 ఎక్కడికైనా ఒక పైసా ఎందరికి ఏమైనా వచ్చినాయా? ఒక రోడ్డు వచ్చిందే. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత సార్ మన 15th ఫైనాన్స్ కింద 7.5 కోట్లు ఇచ్చింది. దాంట్లో వాళ్ళు కట్టాల్సిన ఆయన వడ్డీ కట్టా, అసలు కట్టలే, దాన్ని పట్టుకొని ఇచ్చింది. మళ్ళీ పాయ మిగిలిన 2 కోట్లు 2.5 కోట్లు 5 కోట్లు పాయ. మొన్ననే మేము అదే పని ఎందుకు చేశాను. నాకు నేను మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసింది మంత్రి నాకు. మళ్ళీ పోయి ఏదో ఒకటి తీసుకొస్తే ఏం చేస్తాం. మళ్ళీ ఇది మన ఇది ప్లానింగ్ టీపీఓ టౌన్ ప్లానింగ్ కింద 3 కోట్లు ఇచ్చినాడు. మళ్ళీ ముందు 2.5 కాదంటే మళ్ళీ 3 కోట్లు ఇచ్చాడు. దానికి ఎక్కడైనా గ్రీన్ డెవలప్ చేద్దాం, మీరు అడ్వైజ్ చేస్తే మీరు మా ఊళ్ళు మా ప్రాంతం మన ప్రాంతాన్ని మనం చేసుకుందాం. ఎక్కడైనా పార్క్ డెవలప్మెంట్ కోసం చేస్తామా, డబ్బులు ఇచ్చాము. కమిషనర్ గారు ఉరకాలు ఆయన నడుస్తున్నాడు. కలెక్టర్ తర్వాత ఆడ పిలిచి ఫ్లైఓవర్ దగ్గర డిమాలిష్ చేశాం. ఆడ డెవలప్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.